హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ sudhakar bogam. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో పాయింటర్ ని అరేస్ లో ఏ విధంగా యూజ్ చేయాలి దాని గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇక వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ పాయింటర్స్ ని అరేస్ లో ఏ విధంగా యూజ్ చేయాలి మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక హెడర్ ఫైల్ అయితే రాస్తాను. #include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాసేస్తాను డైరెక్ట్ గా వైడ్ మెయిన్. ఇక్కడ ఒక అరే అయితే డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా అరే సైజు 4 అనుకుందాం. ఓకే, దీనికి వాల్యూస్ కూడా ఇక్కడే యూజ్ చేస్తాను. 10, 20, 30, 40 ఇచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ $p. ఓకే, అరే సైజ్ వచ్చేసి 4 అంటే 10, 20, 30, 40. 10 వచ్చేసి ఏమో x0 లో స్టోర్ అవుతుంది, 20 వచ్చేసి x1, 30 వచ్చేసి x2, 40 వచ్చేసి x3. ఓకే, అవుట్పుట్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి x0, x1, x2, x3ని డిస్ప్లే చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా పాయింటర్ని అసైన్ చేసి కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ అరేకి స్టార్టింగ్ లో బేస్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పీకి అసైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ p = అడ్రస్ ఆఫ్ x0. ఓకే, ఇక్కడ ఏం చేశాను నేను అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉండే ఎలిమెంట్ ఏదైతే 10 ఉందో దీని నేమ్ ఏంటి అంటే x0కి సంబంధించిన అడ్రస్ తీసుకొచ్చి పీకి అసైన్ చేసిన. ఓకే, ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ పీని యూజ్ చేసి x0లో ఉండే ఎలిమెంట్ ని మనం 10 ఎలిమెంట్ ఏదైతే ఉందో 10ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు p అంటే నాకు 10 వస్తుంది. ఇప్పుడు 20 రావాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ పీని ముందుకు జరపాలి. పీని ఏం చేయాలి? ముందుకు జరపాలంటే +1 చేస్తే సో ఇప్పుడు 20 దగ్గరికి వస్తుంది. అట్లా నెక్స్ట్ +1 చేస్తే 30 దగ్గరికి వెళ్తుంది. అట్లా మనం చేసుకుంటూ ఆ అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో దాన్ని డిస్ప్లే చేయడానికి ఒక మెసేజ్ పెట్టేసుకుని దాన్ని డిస్ప్లే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా printf అరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడతాను. ఇక్కడ డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే చేయాలంటే మనం ఇక్కడ printf 4 టైమ్స్ రాయాల్సి వస్తుంది. సో దానికోసం ఒక లూప్ని యూజ్ చేసి డిస్ప్లే కూడా చేసేద్దాం. లూప్ రిపీట్ అవ్వాలంటే ఒక వేరియబుల్ కావాలి కాబట్టి i అనే వేరియబుల్ ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఫర్ i = 0, i <= 3 4 టైమ్స్ రిపీట్ అయ్యే విధంగా ఒక ఫర్ లూప్ అయితే నేను డిజైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను చూడండి, printf డైరెక్ట్గా %d కొంచెం స్పేస్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ $p అంటారు. ఓకే, ఇప్పుడు $p అంటే అడ్రస్ ఆఫ్ x0 అంటే x0లో ఉండే వాల్యూ ఎంత 10. సో ఆ 10 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ pని ముందుకు జరపాలంటే ఏం చేస్తాము? p++ చేస్తే సరిపోతుంది. p++ అంటే ఏమన్నట్టు p = p+1 అని. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది? p ముందుకు జరుగుతుంది అంటే 20 దగ్గరకు వస్తుంది. సో x1 దగ్గరకు వస్తుంది. p ముందు జరుగుతుంది అంటే x1 దగ్గరకు వస్తుంది. x1 అంటే 20, నెక్స్ట్ 20 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ +1 అవుతుంది అంటే 30 దగ్గరికి వెళ్తుంది, 30 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 40 డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి సో p కూడా 4 టైమ్స్ ముందుకు జరుపుకుంటూ పోతుంది. సో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ లూప్ రిపీట్ అయ్యే విధంగా డిజైన్ చేసేసుకొని ఆ పీని బేస్ చేసుకొని అంటే బేస్ అడ్రస్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి పీలో స్టోర్ అయింది కాబట్టి పాయింటర్ వేరియబుల్ని బేస్ చేసుకొని అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇంతే సింపుల్. సో దీన్ని సేవ్ చేసేద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక పేరు పెట్టేసి సేవ్ అయితే చేసేద్దాం. సేవ్, నెక్స్ట్ కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ రన్. చూడండి, అరే ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి 10, 20, 30, 40 ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అరేస్లో ఉండే ఎలిమెంట్స్ని పాయింటర్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని పాయింటర్స్ అండ్ అరేస్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో మరి అరే ఆఫ్ పాయింటర్ అంటే అది వేరే కాన్సెప్ట్. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. వీటికి సంబంధించిన కంప్లీట్ థియరీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మనం యూట్యూబ్ ఛానల్లో సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.